మయన్మార్కి సంబంధించిన అరకన్ ఆర్మీ వీళ్ళు బంగ్లాదేశ్పై ఒక యుద్ధాన్నే ప్రకటించారు. అంటే యుద్ధము అన్నప్పుడు కొన్ని గ్రామాలు, ఇప్పుడు కాక్స్ బజార్ అని మాట్లాడుతున్నాం చూసారా, ఈ కాక్స్ బజార్ అనబడే ఒక అతి ముఖ్యమైన ప్రాంతము. ఒకవైపేమో మీకు రకేన్ స్టేట్, అంటే అరకన్ ఆర్మీ తమ సొంత దేశముగా వాళ్ళు ప్రకటించుకున్న రకేన్ స్టేట్. ఈ రకేన్ స్టేట్ చేరువలోనే ఈ కాక్స్ బజార్ ఉంటుంది. కానీ కాక్స్ బజార్ అనేది ఏంటి, బంగ్లాదేశ్ సరిహద్దు, మీకు ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండే ఒక ప్రాంతం. సో 2024 డిసెంబర్ నెల అరకన్ ఆర్మీ వాళ్ళు ఒక సాహసం చేశారు. వాళ్ళు నాఫ్ రివర్ని అంటారండి. ఈ నాఫ్ రివర్ని దాటుకొని, అంటే నాఫ్ రివర్ అన్నప్పుడు ఇటువైపు బంగ్లాదేశ్, ఇటువైపు రకేన్ స్టేట్, మయన్మార్ అనకూడదు. అంటే రకేన్ స్టేట్ ఒకప్పుడు మయన్మార్లో అతి ముఖ్యమైన ప్రాంతం. ఏ ఒక ఓడ, అంటే చైనా నుంచి అనండి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇంకా చెప్పాలంటే భారత్ నుంచి, ఇప్పుడు కాలాదాన్ ప్రాజెక్ట్ అంటున్నాం చూసారా, ఈ ఓడలు వస్తున్నప్పుడు ఈ రకేన్ స్టేట్ నుంచి దాటుకొని వెళ్ళాలి. మధ్యలో ఇదే జంక్షన్. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ఈ రకేన్ స్టేట్లోనే ఉండడము, దీనిని మాకు ఒక విడి దేశముగా ప్రకటించండి, దీనికి భారత్ సపోర్టు కావాలి, ఇది వీళ్ళ డిమాండ్. సో మన అంబాసిడర్ కూడా అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము, అంటే సిత్వే పోర్టును అంటాం చూసారా, ఆ సిత్వే పోర్ట్ యొక్క ప్రొటెక్షను, దానిని మీరు గమనించండి, మీరు కంట్రోల్ చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి అని మనము నెగోషియేట్ చేసాం. సో ఇదంతా మయన్మార్కి నచ్చలేదు, చైనా వాడికి నచ్చలేదు. బంగ్లాదేశ్ వాడైతే ఇలా ఎలాగా, అరకన్ ఆర్మీ అంటే తిరుగుబాటుదారులు, రెబల్స్, వీళ్ళతో మీరు ఎలా నెగోషియేట్ చేస్తారు? మీరు మామూలుగా ఏమంటారండి, ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటేనే వాళ్ళతో మాట్లాడతామంటారు కదా. ఇవాళ బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ గారు ఉన్నారు, ఆయనతో మేము ఎటువంటి చర్చలు చెయ్యము. ఎందుకు చెయ్యము? యు ఆర్ నాట్ ఎ ఎలక్టెడ్ లీడర్, నిన్ను ప్రజలు ఎంచుకోలేదు అంటున్నారు కదా. మరి అరకన్ ఆర్మీతో మాత్రము మీరు ఇలాగ మాట్లాడగలరు అంటే, మీ మయన్మార్లో జుంటా, ఇది కూడా ప్రజలు ఎంచుకోలేదు. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వము, వాళ్ళ నాయకులను మీరు జైళ్లలో పెట్టారు. మీ జుంటా అంటే మయన్మార్ ఆర్మీ, మీరు ఇవాళ మిలిటరీ పాలన అంటున్నారు, కాబట్టి మిమ్మల్ని మేము ఎంగేజ్ చేయడం లేదు. అలాంటిది ఆ జుంటా మీద తిరగబడిన అరకన్ ఆర్మీ ఇవాళ మా మిత్రులు, ఎందుకు మా ఇంట్రెస్ట్ ఉంది, సెత్వే పోర్ట్ వద్ద మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము పెట్టుబడులు పెట్టాము, మా ఓడలు వస్తాయి, అక్కడ నుంచి మా ఓడలు నార్త్ ఈస్ట్ దాకా వెళ్ళడానికి ఇదే మాకు ముఖ్యమైన జంక్షన్. సో అరకన్ ఆర్మీ కూడా మమ్మల్ని మిత్రులుగా స్వీకరించారు. ఒక బంగ్లాదేశ్ ఓడ కనిపిస్తే దానిని ఆపి నువ్వు ట్యాక్సులు కట్టు, నీ లాభాలలో వాటా మాకు ఇవ్వని అరకన్ ఆర్మీ అడుగుతున్నారు. దాంతో చైనా నుంచి ఎటువంటి ఓడ, ఒక కార్గో షిప్ అనేది బంగ్లాదేశ్ రావడం లేదు. మయన్మార్ అయితే టోటల్గా అక్కడికక్కడే ఆపేశారు, వేరే మార్గమే లేదండి. అంటే ఒక బంగాళదుంప, ఉల్లిపాయ, బియ్యము, అలాగే ఈ చేపలు ఏవి కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడం లేదండి. సో దాంతో బంగ్లాదేశ్ ఒక మేజర్ క్రైసిస్లో ఇవాళ ఉన్నారు. ఇది ఏది కూడా మహమ్మద్ యూనస్ అనబడే ఈ చీఫ్ ప్రొఫెసర్కి పట్టడం లేదు. దాంతో ఇతని ఆలోచన అంతా తన పదవిని ఎలా కాపాడుకో. చూడండి, డొనాల్డ్ ట్రంప్ గారు, మోదీ గారు అమెరికాలో కలుస్తున్నారు. ఈ బంగ్లాదేశ్ వ్యవహారం ఏం చెయ్యబోతున్నారు అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు, మోదీ గారు చూసుకుంటారండి అని. ఇవాళ మహమ్మద్ యూనస్ అదే అమెరికాను సంప్రదించి మీ యొక్క సైన్యాన్ని బంగ్లాదేశ్కి పంపించండి, అరకన్ ఆర్మీని ఆపాలి అంటే అమెరికానే బంగ్లాదేశ్కి రావాలి. ఏంటి, జో బైడెన్ అపాయింట్ చేసిన వ్యక్తి, వాడి బుద్ధి చూడండి. ప్రొఫెసర్ అనేవాడు ఎంత ఉన్నత విలువలు ఉండాలి, ఏమీ లేదు. సడన్గా ప్లేటు ఫిరాయించి డొనాల్డ్ ట్రంప్ గారు మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఈయనను చూడండి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు ఉండకూడదు, మా అమెరికా సైనికులు చాలా కష్టపడుతున్నారు, జపాన్లో ఉన్నారు, సౌత్ కొరియాలో ఉన్నారు, ఫిలిప్పైన్స్, ఇలాగ ఎక్కడెక్కడో ఉన్నారు, మీరందరూ అమెరికా వచ్చేయండి, మన దేశాన్ని కాపాడండి, వాళ్లతో మనకు పనే లేదు, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, నో నథింగ్ అన్న వ్యక్తి ఇవాళ పోవెల్ అనబడే మీకు డెప్యూటీ కమాండింగ్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ పోవెల్ అంటారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాలు పంచుకున్నాడు, ఇరాక్ మీద జరిగిన దాడుల్లో కూడా ఒక కీలకమైన కమాండింగ్ ఆఫీసర్. అతనిని ఇవాళ వీళ్ళు బంగ్లాదేశ్ పంపిస్తున్నారు. నీకేంటి పని?
డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారికి ఫోన్ చేసి ఏమంటే అక్కడ పరిస్థితులు బాలేవు మీరు చూసుకోండి అనొచ్చు కదా? కాదు. మళ్ళీ ఇక్కడ ఇండియాను కూడా చెక్ పెట్టి వీడికి వీడే మనకు ఒరిగేది ఏమీ లేదండి. ఎంతసేపు అండి మనం అనుకుంటే మనకు ఎంతసేపు? సో మనం ఏంటంటే త్వరలోనే మహమ్మద్ యూనస్ కూలిపోతాడు. సో మీకు బంగ్లాదేశ్ ఆర్మీ ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. నిన్న కూడా మాట్లాడాము. ఢాకా అంతా కూడా ట్యాంకులు అనండి, ఆర్టిలరీ వెపన్స్ అనండి, సైనికులు ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసి ఉంచారు. సో ఇంకొక 2-3 రోజుల్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇదంతా మనం చూస్తున్నాం. సరేరా మీరు చెయ్యాల్సింది చేసుకోండి అని. ఇంతలోనే మహమ్మద్ యూనస్ ఏంటి అమెరికాకు ఫోన్ చేసి మీ అధికారులను ఇక్కడికి పంపించండి, మా బంగ్లాదేశ్ ఆఫీసర్స్తో మాట్లాడండి. కానీ అక్కడ ఏం జరుగుతుందండి? అరకన్ ఆర్మీ వాళ్ళు ఈ నాఫ్ అనబడే రివర్ని దాటి, ఇది ఎప్పుడు చెప్తున్నాను, డిసెంబర్ 2024 దాటి బంగ్లాదేశ్ టెరిటరీలోకి వెళ్ళి అక్కడ ఉండే గ్రామాలను అంతా కూడా వీళ్ళు స్వాధీనము చేసుకొని బంగ్లాదేశ్ ఆర్మీని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. లోకల్గా ఉండే ప్రజలంతా కూడా అరకన్ ఆర్మీకే సపోర్ట్గా నిలబడ్డారు. అంటే మనము యుద్ధము చెయ్యక్కర్లేదండి. యుద్ధ వాతావరణము ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అడిగితే ఏమంటున్నారు? వాళ్ళకి ఫండింగ్, ఆయుధాలు సర్వము ఈ భారతే ఇస్తుంది. అజిత్ దోవెల్ గారు ఏం చెయ్యాలో అది చేసేసి దూరము నుంచి ఆయన దిక్కులు చూస్తూ ఉంటాడు, మాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఇదంతా కూడా చెప్తున్నాను కదా, మీ దేశంలో వర్షాలు పడకపోతే, వరదలు వస్తే, భూకంపాలు వస్తే ఇదంతా భారత్ కుట్రే. పోయిన వీడియోలోనూ మాట్లాడాం. కానీ అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది. అరకన్ ఆర్మీ వెళ్ళి మీకు వారం రోజుల పాటు బంగ్లాదేశ్ టెరిటరీలో ఉన్నారండి. మీరు నమ్ముతారా? ఒక దేశానికి సంబంధించిన సైన్యము మీ టెరిటరీలోకి రావడము ఏ ఒక దేశము ఒప్పుకోదు. అలాంటిది వీళ్ళు వెళ్ళారు. ఉండి చూసుకో, రేపు తేడా అయ్యింది అంటే బంగ్లాదేశ్ మీదే మేము యుద్ధము ప్రకటించగలము, ఈ గ్రామాలు నగరాలనంతా కూడా మేము స్వాధీనము చేసుకోగలము, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఇవాళ మార్చి 7వ తారీఖు నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ గ్రామాలనంతా సిత్వే నగరముతో సహా ఈ చాముంఫ్ అలాగే మునావ్గ్ ఈ నగరాలనంతా కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నాం. ఈ పోర్టులంతా కూడా మా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ ఓడలు ఏవి ఇక్కడికి రాలేవు. ఇది మా దేశం. మా దేశాన్ని మేమే కంట్రోల్ చేస్తాం. భారత్తో ఒక ఒప్పందం వేసుకుంటాం. కాలాదాన్ ప్రాజెక్టుని మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. వాళ్ళ ఓడలు వస్తాయి, మాకు కావలసిన ట్యాక్సులు కడతారు, లాభాలు ఇస్తారు, మాతో కలిసిమెలిసి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, నార్త్ ఈస్ట్ అన్నప్పుడు 7 రాష్ట్రాలండి. సో ఇక్కడ ఎంత విచిత్రమైన సిచ్యువేషన్ అంటే, భారత్ నుంచి ఒక ఓడ వెళుతుంది బంగ్లాదేశ్లోకో లేదా మీకు రకైన్ స్టేట్లోకి వెళ్ళి అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్, ఈ లాజిస్టిక్స్ మళ్ళీ భారత్లోకి, అంటే ఒక రౌండ్ కొడతాం. అప్పుడు ఈ 2 దేశాలు కూడా మనకు కావాలి. కానీ దుర్మార్గుడు బంగ్లాదేశ్ యొక్క వ్యవహారములు, అంటే ఒక నాయకుడు చేసే తప్పులు ఆ దేశ ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతుంది అనడానికి మీకు గొప్ప ఉదాహరణ. సో అలాంటి విషయాలలో ఇతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఈ సిత్వే పోర్టు, అరకన్ ఆర్మీని మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం. ఈ దెబ్బ ఎలా ఉంది? బంగ్లాదేశీ ఏం చేయలేరు, మయన్మార్ వాళ్ళు ఏం చేయలేరు, చైనా వాడు చాలా దూరంలో ఉన్నాడు, అయ్యో నా వ్యాపారము అంటున్నాడు, చెయ్యగలిగింది ఏమీ లేదు. అట్లాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్. ఇవాళ అరకన్ ఆర్మీకి మనము ఇవ్వాల్సిన ఆయుధాలు ఇచ్చి బంగ్లాదేశ్ మీద ఒక యుద్ధము ప్రకటించు, నేను నీకు ఫండింగ్ ఇస్తామని అన్నాము అని, అంటే మనము తలచుకుంటే ఈ పనులన్నీ చెయ్యగలమండి. అయినా కూడా మన మంచితనము అనండి, మన బ్లడ్లోనే ఉండే ధర్మ మార్గము అనండి, ఆ ఆపర్చునిటీ కోసం, ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తాం. ఇది గమనించక రెచ్చిపోయి బంగ్లాదేశ్ సైన్యము చాలా పవర్ఫుల్, అమెరికా వాళ్ళని పిలిచాం, అమెరికన్ ఆర్మీ వస్తుంది, వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారండి? అక్కడ చెయ్యగలిగింది ఏంటండి? అరకన్ ఆర్మీ 30,000 మందే అవ్వచ్చు, కానీ వాళ్ళ ప్రజలంతా ఇవాళ ఆయుధాలు పట్టుకొని చాలా పెద్ద సైన్యంగా తయారయ్యారు. వాళ్ళు ఇవాళ బంగ్లాదేశ్ మీద యుద్ధమే, ఈ పొరుగు దేశాల్లో ఉండే గ్రామాలంతా మావే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. మరి ఇలాగ అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ మీద తిరగబడ్డము, దీని వెనుక భారత్ ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.